బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు ఉన్నాయి ఆ రెండు దేశాల్లో ఏఐ వల్ల. ఇట్స్ నాట్ దట్ IMF కూడా ఏం చెప్పింది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళ స్టడీస్ వెన్ దే హ్యావ్ క్యారీడ్ అవుట్, ఏఐ అనేది ప్రొడక్టివిటీ పెంచుతుంది కానీ సరైన విధానాలు లేకపోతే ఇది ప్రాంతీయ అసమానతలను, రీజనల్ ఇంబాలెన్సెస్ని మరింత పెంచే ప్రమాదం ఉంది. ఇట్స్ అన్ అబ్జర్వేషన్ అంటారా, ఒక డిసర్టేషన్ అంటారా, IMF చెప్తోంది. టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ట్రూ అండి? ఏమండి, కొంచెం ఆడియో క్వాలిటీలో ప్రాబ్లం ఉన్నట్టుంది. నేను విన్నది ఏంటంటే ఈ ప్రాంతీయ అసమానత ఎలా ఉంటుందో అలాగే జాబ్ లాసెస్ అవుతుందా, ఇటువంటి అంశాలు వస్తున్నాయి ఏఐ వల్ల. సో దానివల్ల సొసైటీలో డిస్టర్బెన్స్లు ఎక్కువ వస్తుంది. అంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళ మధ్య వ్యత్యాసం ఎక్కువ పెరిగిపోతుందా అన్నది ప్రశ్న. అయితే మనము మన జనరేషన్ ఇప్పుడు ఏదైతే ఉందో అండి, వీఆర్ ఏ బ్లెస్డ్ జనరేషన్. ఓకే, వన్స్ ఇన్ ఏ జనరేషన్ చేంజెస్ మనం చూస్తున్నాము. ఎప్పుడో 1920 1900 ఆ సమయంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అవన్నారు. అవి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో రెవల్యూషన్ చూస్తున్నాం, టెక్నాలజీ రెవల్యూషన్. బహుశా ఒక 20-25 ఇయర్స్ నుంచి ఎక్కువ చూస్తున్నాము. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా అంటే, అది ఉద్యోగాలు పోతాయి అంటే కొన్ని రిపీటెడ్ జాబ్స్ ఏవైతే ఉంటుందో అవి కిల్ అవుతుంది. కానీ ఆ జాబ్స్ వేరే చోట ఎక్కువ మళ్ళీ జనరేట్ అవుతున్నాయి. అంటే సెక్టోరియల్ పరంగా చూసుకుంటే అండి, ఎక్కువగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, ఎడ్యుకేషన్లో ఎక్కువ డిస్టర్బెన్స్ రావచ్చండి. సో మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా దగ్గర 80 లక్షల ఉద్యోగాలు మెయింటెనెన్స్, లాజిస్టిక్స్, ఆపరేషన్స్లో కొన్ని రిస్క్లో ఉంటాయి. రీటైల్లో వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ లేకపోతే ఇన్వెంటరీ ఫోర్కాస్టింగ్ వర్క్ ఏవైతే ఉందో అది ఆటోమేట్ అవుతుంది. ఐటీ సెక్టర్లో దగ్గర 20 లక్షల ఉద్యోగాలు లాస్ అవ్వచ్చు అని నీతి ఆయోగ్ రిపోర్టే ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇది కాకుండా ఏమవుతుందంటే ఎక్కువ ఆటోమేషన్ చేస్తున్న కొద్దీ ఐటీ సర్వీసెస్ కంపెనీలకి బిల్లింగ్ ప్రెషర్ వస్తుంది. అక్కడ ఇంకా బిల్లింగ్ తగ్గించండి, ఏఐని యూజ్ చేస్తున్నారు, తక్కువ మందిని యూజ్ చేసుకోండి, అందు గురించి రెవెన్యూ లాస్ కూడా అవే అవకాశం ఉంటుంది. ఇది ఒక నెగటివ్ సైడ్. అయితే మన పాజిటివ్ సైడ్ చూసుకుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారము దగ్గర 40 మిలియన్ జాబ్స్ అంటే 4 కోట్ల ఉద్యోగాలు బై 2030 భారతదేశంలో వస్తాయి. కొన్ని టెక్నాలజీ పరంగా ఏంటంటే ఈ ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ ఏఐ లేకపోతే దానికి సంబంధించిన మీరు చెబుతున్నది ప్రసాద్ గారు మీరు చెప్తున్నది 2000 ఒక్క నిమిషం ప్రసాద్ గారు, మీరు చెబుతున్నది 2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో వస్తాయి, ఉద్యోగాల కల్పన. అవునండి, రైట్. సో ఇంకా సెక్టర్ పరంగా చూసుకుంటే హెల్త్ కేర్లోనే ఒక 10 లక్షల ఉద్యోగాలు అంటే ఏఐ పవర్ డయాగ్నోస్టిక్స్ అని వస్తుంది. సో ఆల్రెడీ మనకి అపోలో వాళ్ళు మెడికల్ కో పైలట్ అనేది ఒకటి బయటికి తీశారు. అంటే ఇటువంటి కాన్సెప్ట్ అలా ఐటీ సెక్టర్లోనే ఏఐ రిలేటెడ్వి ఒక 10 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలోనే వస్తుంది అంటున్నారు. సో యాక్చువల్లీ ఈ షిఫ్ట్ మనం ఇప్పుడు కొత్త ఏం కాదు, ఆల్రెడీ మనం చూసేసాము. కస్టమర్ సర్వీస్లో చూసుకుంటే SBI కానీ కొన్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏజెంటిక్ ఏఐని యూజ్ చేసుకుంటున్నారు. ఫైనాన్స్లో కూడా గ్లోబల్ బ్యాంక్స్ కూడా 60% వాళ్ళు ఎఫర్ట్స్ సేవ్ చేసుకుంటున్నారండి. ఎడ్యుకేషన్లో పర్సనల్ లెర్నింగ్స్ మనం చూసుకుంటే ఉడేమి లేకపోతే ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, మన ఫిజిక్స్ వాలా అనే యూట్యూబ్ ఛానల్ అతను ఇప్పుడు మనకి పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ అయింది. ఈ విధంగా మనము చాలా ఏంటంటే ఈ చేంజెస్ చూడబోతాం. అంటే ఒక సెక్టర్ నుంచి ఇంకో సెక్టర్లో మారబోతోంది ఉద్యోగాలు. అయితే ఇంకొక భయం ఎక్కడ ఉందంటే మన R&D బడ్జెట్ చాలా తక్కువ ఉంది. మరి ఎలా అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుని దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ క్రయోజెనిక్ ఇంజన్స్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు మనకి 90s లో. అంటే రష్యా మీద ప్రెషర్ తీసుకొచ్చి US
మనకి ఇప్పించలేదు అనమాట. అయితే దాన్ని ఛాలెంజ్గా తీసుకుని మంగళయాన్ మిషన్ని $74 million చేశారు. అదే నాసా వాడి మాయావెన్ అయితే దానికంటే 10 రెట్లు అయింది. దాని సక్సెస్ వల్ల ఎకనామిక్ ఇంపాక్ట్ ఏవైతే ఉందో మనకి 400 to 450 crores. మన ఇప్పుడే ఇస్రో LV-M3 బాహుబలి అనే లాంచ్ చేశారు. దానివల్ల దాన్ని జస్ట్ 400 నుంచి 450 crores లాంచ్ చేశారు. ఇంకా వెరీ వెరీ రీసెంట్గా మనకి గ్యాలియం నైట్రేట్ అనేది ఒకటి టెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళకి ఫ్రాన్స్ వాళ్ళు మనకు ఒప్పుకోలేదు. అంటే ఈ మెటీరియల్ ఏంటంటే నెక్స్ట్ జన్ రాడార్స్కి యూస్ఫుల్ అవుతుంది, కానీ వాళ్ళు ఇవ్వలేదు దాన్ని. మేము మా దగ్గర మీరు కొనాల్సిందే అన్నారు. భారతదేశం డెవలప్ చేసింది దాన్ని. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వచ్చే 5 సంవత్సరాల్లో 2.64 lakh crores సేవ్ అవుతుందండి. అంటే ఈ సేవ్ అయింది మనకు 150 ఎయిమ్స్ హాస్పిటల్స్ కట్టడానికి ఉపయోగపడుతుంది. దీన్నే మనకి సుఖాయ్ ఉన్నాయి కదా ఎయిర్ క్రాఫ్ట్స్కి, దానికి యూజ్ చేసుకుని రాడార్స్ని బిల్డ్ చేసుకుంటున్నారండి. ఇంకా చెప్పాలంటే సర్వం ఏఏ అని ఒకటి ఉంది. ఇంకా వీళ్ళ అక్యురసీ మనకి చూసుకుంటే మనకి ఇండియాలో ఉండే లాంగ్వేజ్ అక్యురసీ ఇప్పుడు ఉండే గూగుల్ లేకపోతే గ్రోక్ లేకపోతే ఇంకా చాట్ జీపీటీ వీటిలన్నీ ఆంథ్రోపిక్ వీటిలన్నింటినీ బీట్ చేస్తూ వచ్చింది. సో అందు గురించి ఏంటంటే అండి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ మన దగ్గర రిసోర్సెస్ పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి డెఫినెట్లీ ఒకసారి ఏంటంటే మదర్ ఈజ్ ద నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్ అంటారు. మనకి ఎప్పుడైతే ఇలా తొక్కేసినట్టు చేస్తారో అప్పుడే మనము ఇంకా బ్రహ్మాండంగా ఆ కన్స్ట్రెంట్స్ కానివ్వండి ఇంకేదైనా ఉన్నప్పటికీ కూడా వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ మనం డెవలప్ చేయగలుగుతున్నాము. మన ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉంది. కాబట్టి ఒక పాజిటివ్ నోట్గా చూస్తే మనకు డెఫినెట్లీ ఇది ఒక మంచి అవకాశం. ఇది అంటే ఛాలెంజ్ని ఆపర్చునిటీగా మార్చుకునే మంచి సదవకాశం, కరెక్ట్ టైం ఇది మనకి. రైట్ అండి, రైట్. ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళాం. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవటం అనేది వరల్డ్ ఆర్డర్. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్తుంటారు. అండ్ ఎప్పుడు కూడా ఆయన ప్రతి ఛాలెంజ్ నుంచి కొత్త అవకాశాన్ని సృష్టిస్తూ వస్తున్నారు. ఆ తపన, ఆ తృష్ణ కనిపించే అలాంటి లీడర్స్ ఉన్న చోట మనం ఇవాళ చూస్తున్నాం. క్వాంటమ్ వ్యాలీ కోసం ఆయన చేస్తున్న ఎఫర్ట్స్ ఖచ్చితంగా ఓవర్ నైట్ ఏం మిరకల్స్ జరగకపోవచ్చు కాక, బట్ ఆయన ఈరోజు కొట్టిన కొబ్బరికాయ రేపొద్దున ఒక మహావృక్షం అవుతుంది, అక్కడ కాబోతుంది. ఇవాళకి ఒక 10 ఏళ్ళలో కనపడకపోవచ్చు దాని ఇంపాక్ట్. ఒక 20 ఏళ్ళ తర్వాత ఆయన గురించి మనం మాట్లాడుకుంటాం, ఖచ్చితంగా మాట్లాడుకుంటాం ఆయన ఇనిషియేటివ్. అవునా కాదా పరమేశ్వర్ గారు? కరెక్ట్ అండి. మీరు ఇప్పుడు చూసారంటే హైదరాబాద్లో కూడా ఐటీ డిస్ట్రిక్ట్ వచ్చింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది చంద్రబాబు గారి విజన్తోనే. ఏదేమనుకున్నా కూడా, ఎవరు క్రెడిట్ తీసుకున్నా కూడా, మేము పెరిగినప్పుడు చూసాను హైదరాబాద్లో పెరిగి నేను చూస్తున్నాను ఏరియా. అది చంద్రబాబు గారి విజనే. దాని తర్వాత పవర్లోకి ఎవరు చేశారనేది కాదు, కానీ చంద్రబాబు గారి విజన్. దాని తర్వాత ఏదైనా గవర్నమెంట్ చేసిందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి చేసింది. కేటీఆర్ గారు వచ్చి ఐటీ మినిస్టర్ గవర్నమెంట్ చేసినవి చాలా ఇంప్రూవ్మెంట్స్, ఫెంటాస్టిక్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఫెంటాస్టిక్ అడిషన్స్ చేస్తాను. సో విజన్ ఉండాలండి, లీడర్షిప్ విజన్, పొలిటికల్ విల్ ఉండాలి వీటిలన్నింటిలో. అండ్ జాబ్స్ క్రియేట్ అవ్వవు అనే, జాబ్స్ పోతాయి అనేది నేను కూడా అదే పాయింట్ అన్నాను. ఇప్పుడు వెంకట ప్రసాద్ గారు కూడా అదే అన్నారు. ఇట్స్ అన్ అడ్జస్ట్మెంట్ ఫేజ్ అండి. అడ్జస్ట్మెంట్ ఫేజ్ లో ఏమవుతుందంటే స్లాబ్ ఇస్ రెడ్యూస్డ్ అండ్ నెసెసిటీ ఈజ్ మెట్ విత్ జాబ్ ఆపర్చునిటీస్. సో డేటా సెంటర్స్ వస్తే సస్టైనబుల్ డేటా సెంటర్స్, సస్టైనబుల్ ఆపరేషన్స్ ఎందుకన్నారు మోడీ గారు? బికాస్ హీఈస్ అవేర్ డేటా సెంటర్స్ వస్తే దేర్ విల్ బి ఎనర్జీ యూసేజ్, దేర్ విల్ బి వాటర్ యూసేజ్. హౌ డు యూ మేక్ దమ్ సస్టైనబుల్? వాటిని ఎట్లా సస్టైనబుల్ చేయాలి? అలాగే సస్టైనబుల్ కాదు, పవర్ కన్జ్యూమ్ చేస్తారు, వాటర్ కన్జ్యూమ్ చేస్తారు, వచ్చే ఆపర్చునిటీస్ వదులుకుంటామా బిజినెస్ ఆపర్చునిటీస్ ని? లేదు. అండ్ ఐ డోంట్ అగ్రీ. అంటే పర్మనెంట్ జాబ్స్ మీకు డేటా సెంటర్ రిలేటెడ్ టెక్నికల్ జాబ్స్ మీకు ఫ్యూ హండ్రెడ్సే అవ్వచ్చు డేటా సెంటర్ సైట్ బట్టి. బట్ సపోర్ట్ యాన్సిలరీ జాబ్స్ కూడా ఉంటాయండి బోల్డ్ అని. మీకు ఒక 1 million square feet మీరు తీసుకున్నారంటే ఆ బిల్డింగ్ ని మెయింటైన్ చేసే స్టాఫ్ బోల్డ్ అంత మంది కావాలి. దోస్ ఆర్ ఆల్ పర్మనెంట్ జాబ్స్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్. అండ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఇండస్ట్రీ ఈజ్ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ. సపోర్ట్ జాబ్స్ ఏంటి? మీకు ఫెసిలిటీ మేనేజ్ ఒక 1 million square feet బిల్డింగ్ తీసుకున్నారంటే మీకు వందల జాబ్స్ క్రియేట్ అవుతాయి. Multiple businesses are brought in to support AMCs of equipment, AMCs of spaces, AMCs of critical machinery కొంటాము, ఎస్టాబ్లిష్ చేస్తాము. సో
మల్టిపుల్ కంపెనీస్ కి, మల్టిపుల్ బిజినెస్ హౌసెస్ కి మీరు ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు. ఒక డేటా సెంటర్ సపోర్ట్ లో మల్టిపుల్ జాబ్స్ ఆర్ క్రియేటెడ్. మీరు పర్మనెంట్ జాబ్స్, ఫ్రంట్ ఎండ్ జాబ్స్ చూసుకుంటే సరే 100-200 ఉండొచ్చు సైజ్ బట్టి, బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ ఆపర్చునిటీ కదా. మీరు ఇప్పుడు లార్జెస్ట్ చూసుకున్నారంటే మీరు వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీస్ చూసుకున్నారంటే JLL, CBRE, కుష్మన్ వేక్ఫీల్డ్, సావిల్స్, ఇవన్నీ యానరాక్, ఇవన్నీ ఇప్పుడు సోడెక్సో, కంపోస్ కూడా వస్తున్నాయి. వీళ్ళందరూ దే ఆర్ లార్జెస్ట్ ఇన్ ఇండియా అండి. వై ఆర్ ది లార్జెస్ట్ ఇన్ ఇండియా? బికాస్ అలాంగ్ విత్ ది టెక్నాలజికల్ జాబ్స్ నాన్ టెక్నికల్ జాబ్స్ కూడా వస్తాయి. నాన్ టెక్నికల్ జాబ్స్ లో ఇవన్నీ సపోర్ట్ జాబ్స్. సో అండ్ దే ఆర్ పర్మనెంట్ ఆపర్చునిటీస్ అండి. యూ ఫైండ్ మీరు చూడండి కంపెనీస్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ 20, 25 years. ఇవన్నీ కంపెనీస్ 90s లో ఎస్టాబ్లిష్ అయినవి. ఎలా తప్పుకున్నాయి? ఇండియన్ మార్కెట్ షేర్ ఎట్లా పెరిగాయి వీళ్ళందరికీ? బికాస్ ఆఫ్ దీస్ ఆఫీసెస్ కమింగ్ ఇన్. సో లాప్ సైడెడ్ గా చూడకూడదు మనం. అంటే ఒకటే విధంగా టెక్నాలజీ జాబ్స్ అంటే అందరూ టెక్నాలజీ నేర్చుకోలేరు కదా, అందరూ ఐటీ క్వాలిఫైడ్ కాదు కదా. ఒకటి ఇంజనీర్ అవుతాడు, ఇంకోటి డాక్టర్ అవుతాడు, ఇంకోటి BA అవుతాడు, ఇంకోటి బీకామ్ అవుతాడు. వాళ్ళకు కూడా జాబ్స్ కావాలి కదండి. సో ఇట్ ఈస్ అ వైడర్ ఆపర్చునిటీ, ఇట్స్ అ క్యాన్వాస్ విత్ వైడర్ ఆపర్చునిటీస్ అండి. మనం వీ షుడ్ లుక్ అట్ ద లార్జర్ పిక్చర్. మనం షార్టర్ టర్మ్ పిక్చర్ లో అయితే ఐ డూ అగ్రీ విత్ యూ సార్. అది నాకు అర్థం కానిది ఏంటంటే మీరు చెప్పినవన్నీ నిజాలే, కానీ ఒక్క రోజులో $255 బిలియన్ మార్కెట్ ఎట్లా కుప్పగూలిపోయింది? ఏ భయాలు మార్కెట్ని కుదిపేశాయి? సో అంటే మార్కెట్స్ ఆర్ డ్రివెన్ బై సెంటిమెంట్స్ అండి. అన్ఫార్చునేట్లీ అంటే షార్ట్ టర్మ్ సెంటిమెంట్. మీరు ఇప్పుడు బడ్జెట్ లో చూడండి 0.005% ట్యాక్స్ పెంచినందువల్ల మన మార్కెట్ ఎప్పుడు కోలంత కూలింది ఆ రోజు. ఇట్ వాస్ జస్ట్ సెంటిమెంట్ డ్రివెన్ దిస్ థింగ్ అంతే. అరే పెంచేశారు అన్నారు. ఫ్యూచర్స్ అండ్ ట్రేడ్స్ ఆప్షన్ లో డేటా ఇస్ సేయింగ్ 94% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ. వాళ్ళ ఇంట్రెస్ట్ సేఫ్ గార్డ్ చేయడానికి